నేత్రాలు తెరపడతాయి. వారి మనోనేత్రాలు తెరపడ్డప్పుడు మనోవికాసం అనేది వస్తుంది. మనోవికాసం రావడానికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది కావాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీకు రావాలి అని అంటే నీకు వాక్యం తెలియాలి. వాక్యము తెలియాలంటే వాక్యాన్ని వినాలి. వినిన వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. చేర్చుకున్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. మనం చేర్చుకున్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. టీవీ బోధనలు ఏముండవు. టీవీ బోధనలు అన్నీ ఆకాశానికి ఎత్తేస్తారు. వాస్తవానికి ఆకాశానికి కదా ఎత్తం. నిన్న ఆకాశం వరకు ఆయన ఏమంటాడు? వాక్యాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గలవారి పిల్లలను 1000 తరాల వరకు కరుణిస్తాను, దీవిస్తాను అని చెప్తున్నాడు. వాక్యం అబద్ధమా? 1000 తరాల వరకు భూమి ఉంటుందా? 1000 తరాల వరకు భూమి ఉంటుందా? ఉండదు. భూమికి అంతం వచ్చేసింది. మరి 1000 తరాల దీవులంటే నీకు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు దేవుడు ఆయన దగ్గర యుగంలో ఆయన రాజ్యములో ఒక ఉన్నతమైన స్థానాన్ని నీతిమంతుల బిడ్డలకు 1000 తరాలుగా ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అని దాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటి నీ మనోనేత్రాలు తెరవాలి. నీ మనోనేత్రాలు తెరవబడితేనే కానీ ఆయన ఇచ్చిన దీవెని ఎలా మనము అనుభవించగలమో ఆ దీవెనితో మనం అక్కడ పాలు పంపులు తీసుకోగలమనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఇప్పుడు ఆ బుడ్డోడు అట్టేమి అంటారు. ఏంటి ఇదనంటే నజరేయుడైన యేసయ్య వెళ్తున్నాడు అన్నారు. అప్పుడే వెంటనే వాడి మనోనేత్ర చూపు లేదు, కానీ ఆడు మనోనేత్రాలు తెరపడ్డాయి. కాబట్టి యేసు దావీదు కుమార్తె అంత జన సమూహం అంత బీభత్సంగా వెళుతుంటే ఆయన కేక వారి యొక్క అన్ని వేల మంది జనాభా యొక్క దీనికన్నా ఎక్కువగా ప్రతిధ్వనించింది. అందుకు యేసు ప్రభువారు వెనక్కి చూడలేదు. మనోనేత్రం యేసయ్య నజరేయుడు నాకు యేసు అంటే నాకు ఖచ్చితంగా నన్ను చూపు ఇవ్వగల దేవుడు, శక్తిమంతుడైన సజీవుడైన దేవుడు అనే విషయాన్ని ఆ గుడ్డివాడైన వాడు గ్రహించాడు. కాబట్టి వాడు మనోనేత్రాలు తెరపడ్డాయి. కాబట్టి దేవుడిని అందించగలిగాడు. దేవుడిని అందించి దేవుని దగ్గర గోచాటం అనేది మనము చూడగలుగుతున్నాము. కీర్తనలో చెప్తున్నాడు దావీదు ఏమంటాడంటే వాడి మనోనేత్రాలు తెరపడ్డాయి కాబట్టి నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు. నా అతిక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటే
నీకు నేను పరలోక రాజ్యానికి ప్రవేశం వారసుని కాలేను. కాలేను. అంచేత ప్రభు నా అతిక్రమాలను జ్ఞాపకము చేసుకో. చేసుకో, నా బాల్య పాపాలు జ్ఞాపకం చేసుకో. మరొకటి ఏమంటే ప్రభు నా బాల్య పాపాలు జ్ఞాపకం చేయి, నా యవ్వన పాపాలు జ్ఞాపకం చేయి. వాటిని నొప్పుకొని విడిచిపెట్టడానికి కృప దయచేయండి. దావీదు రెండు రకాలు, నా బాల్య పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే నా పాపాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే మీరు ఇస్తారన్న నిత్య జీవంలోనికి నేను రాలేను. అది మనోనేత్రం తెరపడు. 40 రోజులు చాలా క్రమం పాటిస్తాం, మంచిది. అయితే ఆ క్రమము మన మనోనేత్రాలను తెరచేదిగా ఉండాలి. మన మనో వికాసంలోనికి ఆ ఆచారం, ఆ వ్యవహారాలను నడిపించేదిగా ఉండాలి. అది లేనప్పుడు మన యొక్క విశ్వాస జీవితం అనేది ఫలభరితము కాదు. మన విశ్వాస జీవితం ఫలభరితం కానప్పుడు అప్పుడు రొమ్ము కొట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు నిన్న చదివించిన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యా నీ నామమునే మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమునే మేము అద్భుతాలు చేశాం, నీ నామమునే గొప్ప కార్యాలు సభలో పెట్టామనుకున్నా అని అడుగుతారు. కానీ దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయవాళ్ళారా అన్నాడు. ఏమన్నాడు? అక్రమము చేయవాళ్ళ అన్నాడు. ఏంటో చేసిన అక్రమం? వాళ్ళు చేసిన అక్రమం ఏంటి చెప్పండి? ఆదివారం చెప్పబడిన వాక్యాన్ని గమనిస్తే అరే నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అద్భుతాలు చేస్తుండొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేస్తుండొచ్చు, మరి స్వస్థతలు చేసి ఉండొచ్చు. బట్ వీడు చేయలేదు ఏంటంటే, చేయనిది ఏంటంటే వీరు సహోదరుని ప్రేమించలేదు. అంటే వీడికి మనోవికాసం కలగలేదు. మనోవికాసం కలగలేదు అని అంటే నువ్వు దేవుడిని చూడటానికి అవకాశం లేదు. దేవుణ్ణి చూడలేని దుస్థితి నీకు వస్తే నీ గట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇక్కడ ఎంతకాలం ప్రార్థనకు వచ్చి, ఎంతకాలం క్రమం చేసి, ఎంతకాలం మరి అవి చేసినా కూడా నీకు దేవునిలో పాలనేది ఉండదు. అక్కడ గుడ్డివాడికి మనోనేత్రాలు తెరపడ్డాయి. ఆ గుడ్డివాడి మనోనేత్రాలు తెరపడ్డాయి కాబట్టి దావీదు కుమారుడా, ఆ కేక చెవిలో గింగురు మన్నది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ కేక పరమంతున్నటువంటి దేవుని దగ్గరకు చేరాలి. పరమంతున్న దేవుడు నీ స్వరాన్ని వింటాడు.
విననారకుడునట్లు ఆయన చెవులు చెవులు మందము కాలేదు. కాలేదు. మీరు ప్రార్థన చేయంతే. పాపం అంటారండి వాక్యంలో మాట ఉంది. మీరు ప్రార్థన చేయకుండా భోజనం తింటారని చెప్పడండి, అది పాపం. ప్రార్థన చేయకుండా భోజనం తిన్నామంటే దేవునికి విరోధంగా పాపం చేసినట్లే. వాక్యంలో చాలా తీగా ఉంది. వాక్య ధ్యానం చేయండి. వాక్య ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనల్ని ఆ వాక్యం దేవునితో సహవాసాన్ని కలిగిన అనుభవంలోనికి నడిపిస్తుంది. అప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం 1000 తరాలు. 1000 తరాలు ఆయనతో నీవు సహవాసం కలిగి జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనోనేత్రం తెరకపోతే, మనకు దేవునిని చూడగలిగిన స్థాయి మనకు రాకపోతే, మనం ఎంతకాలం ఇక్కడ మరి ఎన్ని 40 దినాలు మన జీవితంలో గతించిపోయినా మనకు ఏమి ప్రయోజనం లేదు. ఆచారంగానే మిగిలిపోతాయి. కాబట్టి ఆచార వ్యవహారాల్లో మనము లోకస్తులాగానే మిగిలిపోవలసిన అవసరత ఏర్పడుతున్నది. కాబట్టి ఈ యొక్క మరి రాత్రికాల సమయంలో మరి మనోనేత్రాలు తెరకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 11-12 చూద్దాం. మాటలు చెప్పిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరును నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, ప్రభువా అతడు నిద్రించిన బాగుపడింది. ఆయన ఆ మాట శిష్యుడికి ఏం కాలేదు, అర్థం కాలేదు. ఆడబట్టి ప్రభుతోటే ఉన్నారు, యేసు ప్రభుతోటే తింటున్నారు, యేసు ప్రభుతోటే జీవిస్తున్నారు. యేసు ప్రభు వెళ్ళిన చోటలా వీళ్ళు వెళ్తున్నారు. ఆయన మాటలు వారికి అర్థం కాలేదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. మీరు చాలా మంది ఇక్కడ పనిచేస్తారు, చర్చిలో ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ దేవుని దాన్ని మాత్రం గ్రహించుకోవడానికి అవకాశం లేకపోయింది. ఏ భోజనానికి రానా ఇవేళ అలా వచ్చావా? మరి ఎంతైతే సరే, ఎంతో చదువుకున్నాను ఇంకా యేసుప్రభుతో తిన్నారు. యేసుప్రభు చేసే అద్భుతాలన్నీ కూడా చూసారు, పాల్పప్పు తీసుకున్నారు. They did not knowing the Jesus Christ. వారు మాత్రం యేసు ప్రభు ఏమిటో తెలుసుకోలేదు.
అసలు యేసు ప్రభు రావడం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోలేదు. తెలియలేదు. ఎందుకు తెలియలేదు అని అంటే వారి జీవితాలు ఓడానే ఉంటున్నారు కానీ ఆ? ఏ రఘు వచ్చేమంటారా వీధులను పాపములు తీసుకోవాలి తెరవబడలేదు. తెరవబడలేదు కాబట్టి యేసయ్య చెప్పిన మాటలు వెలికి అర్థం కాలేదు. అర్థం కాలే. ఆ నిద్రిస్తే బతుకుతాడు. ఎందుకు అలా చెప్పలేదు అంటే ఆడు చచ్చిపోయి 4 దినాలు అయిపోయింది. లాక చచ్చిపోయి 4 దినం. ఓకే ఇదేంటి వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు. ఇంకో మాట చెప్పారు ఇదేంటి అందుకంటే ఏమంటారు అయ్యా నిద్రిస్తే లేస్తాడండి ఒక డౌట్ అనమాట. నిద్రలేదు కదా సమానం పెట్టేశారు కదా ఎలా లేస్తాడు అంటే వాళ్ళు దేవుడిని కూడదన్నారు కానీ దేవుడి యొక్క ఉద్దేశం తెలియదు. దేవుడు ఎందుకు లోకానికి వచ్చాడో తెలియదు. దేవుడు ఎలా పాపల్ని మరలా రక్షిస్తాడో తెలియదు. అర్థం కాని దుస్థితిలో వాళ్ళు క్రైస్తవులు కూడా సేమోడు కండిషన్ అంటారు. ప్రార్థన వస్తున్నారు, వెళ్తున్నారు, వాటికి వెళ్తున్నారు. మీరేమంటారో నాకు తెలియదు కానీ బుద్ధింటలు అంటారు ఇది నమ్మకారం మా బాధ్యత అంటారు. మనము దేవుని దగ్గర దేవునితో నిత్యము ఉంటున్నాం. బట్ ఆయన రక్షణ అనుభవానికి రావాలి రాలేకపో అంటే మన మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు. మనోల్లాసం అనేది మనకి ఇంకా రాలేదు. రాలేదు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్న ఏంటంటే మీ మనో వికాసానికి ఎలా ఉన్నది. ఉపవాస దినాలు మీకు మీ యొక్క హృదయాన్ని మీ మనస్సు పరిపూర్ణమైన విశ్వాస సంబంధమైన జీవితంలోనికి మనలను నడిపించాలి. ప్రార్థన కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే ఏంటి చెప్పండి? సిద్ధపాటు అంటే ఏంటి చెప్పండి? బైబిల్ నుంచి ఈ నిమిషం ఆయన వచ్చినా కానీ ఆయనతో చెప్పండి. పర్లేదు, మీరు చెప్పింది కరెక్ట్గా అని చెప్తారు. సిద్ధపాటు సిద్ధపడ్డ బుద్ధి కలిగిన కమికలు ఇంకా చెప్పండి తెలియవచ్చు. దేవుని కొరకు సిద్ధపాటు అంటే మెలకువగలట ఇంకా ఏంటి మందానికి చెప్పిందా ఆయన వచ్చాడా అర్జున్ నీ తమ్ముడు కూడా రమ్మని